అంటే మీరిద్దరు కరెక్ట్ గా మీ అత్తమామలతోటి కలిసి ఎన్ని రోజులు ఉన్నారు? పెళ్ళైన ఒక నెల తర్వాత మా ఆయన దుబాయ్ వెళ్ళిపోయిండు మేడం. అప్పటి నుంచి నేను మా అత్తమామ దగ్గరనే ఉంటున్నాను. అన్ని పనులు చక్కగానే చేస్తున్నా. అయితే ఇప్పుడు ఆ నెల రోజుల్లోనే మీ ఆయనకి ఏం అర్థమైందని వెళ్ళిపోయాడంట? ఆ నెల బాగున్నారా? బానే ఉన్నాం మేడం. బానే ఉన్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి 2 సార్లు, ఒకసారి. ఒక 2 నెలలు, నెల ఉంటాడు మేడం. నెల 2 నెలలు ఉంటారు. ఆ 2 నెలలు ఎలా ఉన్నారు? బానే ఉంటాడు మేడం. ఒక్కొక్కసారి తిడతాడు కూడా. తిట్టడం, కొట్టడం కూడా జరుగుతది. అంటే ఆ సిచ్యువేషన్ రావడానికి కారణం ఎవరు? మీ అత్త మీ మామ చెప్పిన మాట వింటున్నాడా, లేకపోతే తనంతట తానే అలా బిహేవ్ చేస్తున్నాడా? లేదు మేడం. అత్తమామ చెప్పడం వల్ల అతను వింటుండు. అంటే మీ అత్త మీ మామ చెప్పిందే మీ ఆయనని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నన్ను ఇబ్బంది పెడుతుండు. మీ అత్త మీ మామతోటి మీ డాడీని కూర్చోబెట్టి ఏ రోజు మాట్లాడడానికి ప్రయత్నించలేదా? లేదు మేడం. నేను ఒకసారి మా నాన్నకి కాల్ చేసి అన్ని విషయాలు నేను చెప్పుకునేదాన్ని. చెప్పడం వరకే. చెప్పడం వరకే మేడం మా నాన్నకి తెలిసేటివి. రియల్ గా మా నాన్న చూడలేడు. ఇట్లా హింస పెడుతుండు, ఇట్లా అత్త మామలు అంటున్నారని. మరి మీరైనా వెళ్ళి మాట్లాడలేదా అండి కూర్చోబెట్టి? ఆయన దుబాయ్ లో ఉన్నాడు. అవును ఉంటాడు, దుబాయ్ లోనే ఉంటాడు. ఫోన్ చేసి మాట్లాడినా ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు. ఆహా, మీకు రిప్లై ఇస్తలేడు. రిప్లై కొన్ని ఇచ్చేవాడు. ఇక్కడ ఉన్న వాళ్ళ అత్తమామ అత్తమామలు ఏమంటున్నారు? కూడా మా దగ్గర సరిగా పని చేయలేదు, అది లేదు ఇది లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. వాళ్ళ కంప్లైంట్ అది. ఫోన్ చేసి చెప్తున్నట్ట. యాదయ్య గారు, నేనేమంటున్నాను, అమ్మాయి మీకు ఫోన్ చేసి చెప్పింది, తన బాధ ఏదో మీకు చెప్పింది. చెప్పేది మీరు వెళ్ళి కూర్చొని వాళ్ళ అత్తయ్యతో మామయ్యతో మాట్లాడారా? చిన్న గొడవలే కదమ్మా, మంచిగా ఉండని చెప్పేవాడిని. సర్ది చెప్పారు, చెప్పేవాడిని. చెప్పేవాళ్ళు అంతవరకే. మరి ఈ సమస్య చూడు ఇప్పుడు తిరిగి తిరిగి ఎంత పెద్ద వరకు అయిందో. ఆ రోజు కూర్చొని మాట్లాడుంటే ఇంతవరకు వచ్చేది Divorce కదా. దాకా మీరు వచ్చేసింది. మాట్లాడట్లేదని కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ అదే చేస్తున్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళి చూసినట్టయితే అమ్మాయి చేసేది చేయండి, అత్త మామ ఇబ్బంది పెడుతున్నారా లేదా అబ్బాయి తప్ప తెలిసిపోయేది కదా. అల్లుడు లేడు కదా అని వెళ్ళలేదు. అల్లుడు లేరని మీరు వెళ్ళలేకపోయారు. అల్లుడు ఉన్నా లేకుండా సమస్య అత్త మామతో కదయ్యా, వెళ్ళి మాట్లాడాల్సింది కదా. అల్లుడు ఉంటే కూతురు ఇద్దరు ఉంటే చక్కగా మాట్లాడేవాళ్ళు. ఈ రోజుల్లో అమాయకంగా మనం ప్రవర్తిస్తే ఏ సంసారం కూడా నిలబడదు. తండ్రిగా మీరు బాధ్యత తీసుకున్నప్పుడు, తల్లి తండ్రి 2 బాధ్యతలు మీరే తీసుకున్నారు కదా. తీసుకున్నప్పుడు పిల్ల అక్కడ ఎలా ఉన్నారు కనీసం వెళ్ళి పలకరించుకొని వాళ్ళ అత్త వాళ్ళ మామతో కూర్చొని మాట్లాడి, అమ్మ ఎలా ఉన్నావు, వదిననో అక్కనో చెల్లెనో ఎలా ఉన్నారమ్మా, నా బిడ్డ ఎలా ఉంది, ఏమన్నా చెప్పాలా? 2 బాధ్యతలు మీరేగా తీసుకుంది, మరి మాట్లాడాలి కదా. సర్దుకుంటుందిలే అని వదిలేస్తే ఆ అమ్మాయి ఎలా ఉండగలుగుతుంది? ఇప్పుడు వరకు వచ్చింది మేడం. అదే అంటున్నా నేను, ఇక్కడ వరకు తెచ్చిందే మీరు. తండ్రిగా పెంచి ఎలగొట్టడం కాదండి, అక్కడ ఎలా ఉందని దగ్గరుండి చూసుకోవాలి. 5 సంవత్సరాలు అవుతుంది, సంవత్సరం నుంచి మీ దగ్గరనే ఉంటుందా? సంవత్సరం నుంచి. కనీసం అప్పుడైనా మరి వెళ్ళి మాట్లాడారా వాళ్ళతోటి? ఇంకా వచ్చేసింది కదా వాళ్ళ మీద గొడవ పెట్టుకుని. ఇది మీరే పోనీలే అని అంటే ఆ పిల్ల సంసారం ఎప్పుడు సెట్ అవ్వాలి? అదే కూర్చొని అక్కడ మాట్లాడొచ్చుగా.